ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి 2025వ సంవత్సరంలో ప్రవేశించి ఈ మొదటి ఆదివార దినమున, ఈ ఆది ఆరాధనా దినమున ఏకీభవించిన వారలారా, ప్రభు అంతరంగములో ఉన్న ఆది దీవెనలు ప్రభు మన అంతరంగములో కుమ్మరించును గాక. ఆమేన్. అలాగే గడిచిన 52 ఆదివారములు కాపాడిన దేవుడు ఈ 2025వ సంవత్సరంలో ఈ 52 ఆదివారములో ఉన్న ఆరాధన దీవెనలు, వెలుగు దీవెనలు, పునరుత్థాన దీవెనలు ప్రభు మన పైన కుమ్మరించునుగాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క మహా కృపను బట్టి 2025వ సంవత్సరంలో ప్రవేశించి సంవత్సరములో మొదటి ఆదివారము, నెలలో మొదటి ఆదివారమున ప్రభు పాదాల దగ్గర చేరి దేవాదేవుడైన ప్రభువుని స్తుతించుచు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తున్న వారమై ఉన్నాము. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానము చేసుకుందాము. ద్వితోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము మరొకసారి చదువుకుందాము. ద్వితోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము మరొకసారి చదువుకుందాము. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆశతో ఎదురు చూచిన వారారా, యెహోవా యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలైన వారు పాత సంవత్సరము అనబడేటువంటి ఐగుప్తు దేశములో నుండి నూతన సంవత్సరం అనబడేటువంటి కనాను దేశంలోనికి వారిని ప్రవేశింప చేయవలని ఆశించిన వారై ఉన్నారు. అందుకని వారిని ఈ నూతన సంవత్సరం యొక్క నూతన ప్రదేశాలను వారి కళ్ళెదురు పెట్టారు. ఆ నూతన ప్రాంతంలో ఉన్న రమ్యమైన వాటన్నిటిని కూడా వారి కళ్ళెదురు పెట్టారు. అలాగే వారు అనుభవించగలిగిన శ్రేష్టమైన వాటన్నిటిని కూడా దేవుడు వారి ఎదుట ఉంచారు. అలాగనే నూతన సంవత్సరములు అడుగుపెట్టిన మనకు కూడా దేవుడు ఈ సంవత్సరం మన కళ్ళ ఎదుట ఎన్నో శ్రేష్టమైనవి మన ఎదురు ఉంచిన వారు ఉన్నారు. కనుక మనము కూడా ఆయన మాటకు లోబడి
పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనకు కూడా దేవుడు మన కొరకు దాచిన రమ్యమైన ఆశీర్వాదములు మనం పొందుకొనవల్లంటే మనం ఏం చేయాలంట? ఏం చేస్తే దేవుడు ఈ సంవత్సరం మన కొరకు దాచిన ఈ రమ్యమైనవి, ఈ శ్రేష్టమైనవి, ఫలవంతమైనవి, బలమైనవి మనం అందుకోగలము? ఎప్పుడండి? పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించి ఆయన సేవించి ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడలా. కలిగి కొత్త సంవత్సరములు నీవు కూడా ఎలాగున చేయగలిగితే ఈ రోజున దేవుడు అందించబోయే దీవెనలన్నిటిని ఈ సంవత్సరం అంతా మనము మన గంపలతో నింపుకొని ఎత్తుకొని మరి దీవించబడగలము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, కలిగి రోజున అందుకున్న వారికి ఆశీర్వాదము, అందుకునే వారికి వట్టి గంపలే. ఎవరిష్ట వారిది, ఎవరి ఆశ వారిది. కానీ రోజున దేవుని యొక్క ఏర్పాటు ఏమైనది అని మనం చూసినట్లయితే ఈ రోజున చెప్పడే మాటల్లో యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని రాయబడింది. అని ఈ రోజున ఈ సంవత్సరం అంతా కూడా యెహోవా కన్నులు మన మీద ఉండును గాక. కనుక అసలు ఆయన కన్ను ఎలాంటిది, ఆయన కంటి ద్వారా మనకు ఏ దీవెనలు అందించనున్నారు కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కన్నులు ఎలాంటివి అనేది మనం చూసినట్లయితే పరమార్థ జ్ఞాని అయినా లేక మరి యోహాను గారు తెలియచేస్తున్నారు. ఆయన కన్నులను చూచాడు. ఆయన కన్నులు చూచి ఆయన కన్నులు ఎలాగున్నాయో చెబుతున్నారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనములో ప్రభు యొక్క కన్నులను చూస్తూ ఉన్న యోహాను మాట్లాడుతున్నారు. ఎలాగున్నాయంటే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నవని కనబడుచు. ప్రకటన 1 తల వెంట్రుకలను తెల్లని ఉన్నని కూలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె అలాగనే ఇంకా 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్టే అక్కడ సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనము చదువు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్ష్యమైన అదేనా 2:13 కరెక్ట్ చదువుతున్నారా? 2వ అధ్యాయము సరే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు.
చెప్పు సంగతులు ఉంటుంది కదా. సరే 18 వచ్చినాం. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. చాలు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన కన్నులు ఎలాంటివి? అగ్ని జ్వాలల వంటివి. అలాగే పరమగీతంలో ఉన్న సంగము కూడా చూస్తూ ఆయన కన్నుల గురించి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? పరమగీత గ్రంథము సరే ప్రకటన గ్రంథములోనే 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఆయన కన్నుల గురించి రాయబడుచున్నది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఆయన కన్నుల గురించి రాయబడుతుంది. ఏడు కొమ్ములను 7 కన్నులను కలవు. ఆ 7 కన్నులు 7 ఆత్మలు. 7 కన్నులు 7 ఆత్మలు. ప్రభువునందు ప్రేమని వల్లరా, దేవుని కన్ను ఎలాంటిది? ఇప్పుడు చూడండి, ఆయన కన్ను ఎలాంటిది? అగ్ని జ్వాలల వంటివి. అలాగే ఆయన కన్ను ఎలాంటిది అని చూస్తే 7 ఆత్మలు కలిగినది. 7 ఆత్మలు కలిగినది ఆయన కన్నులు. అలాగే పరమగీతంలో ఉన్న సంగము కూడా ఆయన కన్నుల గురించి చెప్పుచుంది. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఆయన నేత్రాలు, అతని నేత్రములు కనబడుచున్నవి. గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాపిన రత్నములోనే ఉన్నవి. ఎలాగండి అంట ఆయన కన్నులు? నదీ తీరముందు గువ్వల వలె ఉన్నాయి అంట. ఆ గువ్వలు ఎలా ఉంటాయో అండి, నదీ తీరముందున్న గువ్వలు ఎలా ఉంటాయో అలా ఉండి అంట ఆయన కన్నులు. అలాగనే పాలతో కడిగినటువంటి కన్నులు ఆయనవి. పాలతో కడిగిన కన్నుల వలె ఉన్నాయి అంట. అలాగే తాచిన రత్నాల వలె ఉన్నాయి అంట ఆయన కన్నులు. ఇటువంటి కన్నులు కలిగిన దేవుడు ఈ రోజున నీ మీద సంవత్సరం అనుకొని సంవత్సరం అంతా కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉంటున్నాడంట. ఆమేన్. కనుక ఈ రోజున దేవుడు 7 కన్నులు కలిగిన వాడైనాడు. 7 కన్నులు కలిగిన వాడైనాడు. ఎలాంటి ఆ కన్నులు? 7 ఆత్మలు కలిగిన కన్నులు. అలాగే ఆయన కన్నులు అగ్ని జ్వాలలు కనుక ఈ రోజున మనము కూడా ఆయన కన్నులో నుండి, ఆయన కన్నులు ఎలాంటివి, ఆయన కన్నుల ద్వారా ఈరోజు మనకు ఏమి దీవెనిస్తున్నారో, ఏమి నేర్పిస్తున్నారో మరి 7 సంగతులను ధ్యానం చేసుకుందాం. 7 సంగతులను ధ్యానం చేసుకుందాం. కనుక యెహోవా కన్నులు లేక దేవుని కన్నులు ఎలాంటివి, ఏం చేస్తాయని నేర్చుకుందాం. మొదటిగా మనం చూస్తే 1 సమృద్ధినిచ్చు కన్నులు. సమృద్ధినిచ్చు కన్నులు. 2వది సదుపాయమును కలిగించే కన్నులు. సదుపాయము కలిగించే కన్నులు. 3వది సంపూర్ణ మేలు చేయు కన్నులు. సంపూర్ణ మేలు చేయు కన్నులు. 4 సద్గుణము గల కన్నులు. సద్గుణముల గల కన్నులు. 5 సంరక్షణ ఇచ్చు కన్నులు. సంరక్షణ ఇచ్చు కన్నులు. 6 సహాయము చేయు కన్నులు. సహాయము చేయు కన్నులు. 7
సఫలతనిచ్చు కన్నులు. సఫలతనిచ్చు కన్నులు. మరొకసారి చెబుతాను, వినండి, మరలా మీరు చెప్పండి. మొదటిది సమృద్ధినిచ్చు కన్నులు. చెప్పండి. దేవుని కన్నులు ఎలాంటివి? సమృద్ధినిచ్చు కన్నులు. రెండవది సదుపాయమునిచ్చు కన్నులు. ఎలాంటివి దేవుని కన్నులు? సదుపాయమునిచ్చు కన్నులు. మూడవది సంపూర్ణ మేలు చేసే కన్నులు. ఎలాంటివంటే ఆయన కన్నులు? మేలు చేసే కన్నులు. తర్వాత సద్గుణముల గల కన్నులు. ఎలాంటి కన్నులు అండి? అంటే ఆయన మంచి గుణముల మనకి అద్దేవాడైనాడు. కృపను, జీవమును, దయలు, ప్రేమను ఎన్ని కూడా ఆయనలో ఉన్నవన్నీ కూడా మన మీద కనపరిచేవారైనారు. సరే, సద్గుణముల గల కన్నులు ఆయనవి. తర్వాత సంరక్షణించు. చెప్పండి. అలాగే సహాయము చేయు, సహాయం చేసే. ఏడవది సఫలతనిచ్చు కన్నులు. కానీ దేవుని యొక్క 7 కన్నులు, ఈ 7 ఆశీర్వాదముల ద్వారా ఈ సంవత్సరం అంతా మనల్ని వృద్ధి చేయునుగాక. మంచిది. 7 సంగతులు అనగా దేవుని యొక్క 7 కన్నులు మరి ఎలాంటివో నేర్చుకున్నాం. వాటిని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం చూస్తున్నా సమృద్ధినిచ్చు కన్నులు. ఏ కన్నులండి? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుందువు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఈ కనానుకు మరి నడిపించే ద్వారా దేవుని యొక్క కన్నులు ఈ దేశం మీద నిలుపుతారని తెలియజేశారు. కాబట్టి ఇదిగో ఆ దేశములో మీకు సమృద్ధి ఇస్తానన్నారు. ఈ దేశంలో సమృద్ధి మీ కలుగు చేస్తాను. ఏముందో సమృద్ధి అనగా, ఒకటి వర్షమును కురిపిస్తా. అనగా వర్షం ఎందుకు కురవాలి? వర్షం లేకపోతే పంటల పండవు. వర్షం లేకపోతే పంటల పండవు. పంట పండకపోతే కరువులు వస్తాయి. అందుకనే మరి దేశంలో ఏం కావాలి? సమృద్ధమైనటువంటి వర్షము కురవాలి. అందుకని మరి నా కన్ను ఈ దేశం మీద ఉంచబడింది కాబట్టి సమృద్ధి అయిన వర్షమును కురిపిస్తాను. అలాగే రెండవది ధాన్యమును, ద్రాక్షారసమును, నూనెను నీకు ఇస్తా సమృద్ధిగా. ఏం కావాలి? ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనె కొరత లేకుండా నీకు ఇస్తా సమృద్ధి. నా గిన్నె నుండి నున్నుచున్నది, నూనెతో నా తల అంటిండావు. అలాగనే దేవుడు ద్రాక్షారసమును అనగా తృప్తిని కలిగించే ద్రాక్షరసాన్ని మీకు ఇస్తా. కావలసిన ధాన్యమును మీకు ఇస్తా. కనుక సమృద్ధి మీకు కలుగు చేస్తానని ప్రభువు చెప్పుచున్నారు. అలాగే మూడవది చూస్తే, మీరు తిని మీకు తృప్తిని కలుగు చేస్తాను. ఏమండి? దేవుని సమృద్ధిలో ఉందంటే తృప్తి ఉంది.
తనివి తీరంబేలను భావింప ఈక తనివి తీరంబేలను భావింప నన్ను సదా మేలనుడి పాచిక నదిని మృదువుగా పండు కొన చేయను గనుకానకేమి కనుక దేవుని యొక్క కన్ను ఈ సంవత్సర కాలంలో కూడా మనకి ఏం దయచేయాలి? సమృద్ధి అనగా మనకు కావలసిన వర్షమును, కావలసిన ధాన్యమును, ద్రాక్షారసమును, నూనెను, అలాగే ఇంకా మనకు కావలసిన సమృద్ధి లేక తృప్తిని దేవుడు కలుగు చేసేవారైనాడు. ఆయన కన్నులు మన మీద ఉన్నలా ఇది సమృద్ధి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగనే ఇంకా ఇంకొకటి కూడా చెప్పారు, మనకు తృప్తే కాదు, మరి నీ పశువులకు సమృద్ధైన మేత కూడా దొరుకును, సమృద్ధైన మేత కూడా దొరుకునని చెప్పుచున్నారు. అనగా పశువులకి కొరత ఉండదు, అలాగే మీకు కొరత ఉండదు, మీ దేశానికి కొరత ఉండదు, అన్నిటినీ సమృద్ధిగా నింపి మరి నా కన్నులు ఈ దేశం మీద ఉంచుతున్నానన్నారు. కనుక ఇక నూతన సంవత్సరంలో పెట్టిన మన జీవితంలో కూడా మరి ఆయన మాట విని, ఆయన ప్రేమించి, ఆయన కట్టడలు అనుసరించినలా దేవుడి సమృద్ధి ఈ 2020 సంవత్సరంలో మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. తర్వాత 2వ చూస్తే సదుపాయము కలిగించు కన్నులు. 11వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు నది దాటి స్వాధీనపరుచుకోవటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కనుక ఈ దేశము ఎలాంటిది అంటే మీరు స్వాధీనపరుచుకునే దేశము కొండలు లోయలు కలిగినది. కనుక ఐగుప్తు దేశంలో మీకు సరైన సదుపాయం లేవు. ఇప్పుడు ఇక కనాను దేశంలో కూడా మీకు సదుపాయం లేకపోతే నా కన్నులు ఆ దేశంపై ఉంచి మీకు కావలసిన సదుపాయాలను కలిగిస్తా. అనగా ఆ దేశము ఎలాంటిది? కొండలు లోయలు కలిగిన దేశము, కొండలు లోయలు కలిగిన దేశము. అయితే కొండలు అనగా సంతోషాన్ని తెలియజేస్తున్నాయి, కొండలు సంతోషాన్ని తెలియజేస్తున్నాయి, లోయలు దుఃఖమును తెలియజేస్తుంది. అనగా సుఖ దుఃఖములు నేను నీకు కలుగజేస్తాను. మానవుడికి ఏం కావాలి? ఒక సుఖము ఉంటే దేవుని మరిచిపోతాం, సుఖముంటే దేవుణ్ణి మరిచిపోతాం. అందుకని రెండు కూడా దేవుడు కలిపి మనకు ఉంచారు. కలిగి రోజున అందుకని దేవుడు వీటితో పాటు మరొకటి సదుపాయం ఏంటంటే కృపా సత్యములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకొనిచ్చున్నవి అని కీర్తన గ్రంథంలో రాయబడుతుంది 84వ అధ్యాయంలో. కనుక కృపా సత్యములు అలాగే మన మీద ఏమని సుఖ దుఃఖములు కొండలు లోయలు కలిగి వాటిని మీకు ఏం చేస్తాను? తీసేస్తా. మీకు సుఖ దుఃఖములు ఉన్నప్పటికీ నా కన్ను నీ మీద దృష్టించుచున్నాను. అందుకని ప్రభువునందు ప్రియులారా, కొండలనగా సంతోషము, లోయలనగా దుఃఖము. అలాగనే దేవుడి దేశములో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే అది ఒక సంవత్సరము మన వాగ్దానము కూడా మరి గత కాలంలో కూడా మీకు చెప్పాను. కనుక ఏమని మెట్టగా ఉన్న వాటిని సరాళము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను బెరగొట్టెదను. నా కన్నులు నీ మీద ఉన్నవి కాబట్టి కొండలను లోయలను
సదును చేస్తా. అలాగే ఇంకా మీకు ముందుగా మీ త్రోవలో నేను ముందుగా వెళ్ళి మీకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తా. యేసు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన ఏమన్నారు? నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. కానీ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. కానీ దేవుడు కూడా మరి నా యొక్క కన్నులు ఈ దేశం మీద ఉన్నది కాబట్టి మరి మీరు వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేస్తా. అలాగే ఇంకా మనం చూస్తే 11వ అధ్యాయము 27వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒకటి ఏమన్నారు? కొండలు లోయలు ఉంటే వాటి మీద నా దృష్టిని నిలుపుతా. అలాగనే ఇంకా మీ త్రోవలో నేను మీకు ముందుగా ఉంటా. మెట్టగా ఉన్న వాటిని సరళం చేస్తా. ఇత్తడి గడియలను ఇనుప గడియలను విరగొడతా, పగలగొడతా. అంతేకాదు, ఒకవేళ మీరు వెళ్ళేసరికి మీ శత్రువులు మీకు అడ్డగిస్తారేమో కనుక ఆ శత్రువులు కూడా నేను జయించి మీకు సదుపాయాలు కల్పిస్తా. చూడండి 11:23 ఏముంది? అప్పుడు యెహోవా నీ ఎదుట నుండి సమస్త జనములను వెళ్ళగొడతా. ఒకవేళ ఆ జనాలు చూసి మీరు భయపడతారేమో, అయిపోతారేమో కనుక సరళం చేస్తా. శత్రువులైన వారిని వెళ్ళగొడతా. ఇంకేమన్నారు? అదేనా? వెళ్ళగొట్టుదును. సరే, కనుక మనకంటే బలిష్ఠులైన వారు అక్కడ ఉన్నారు, కానీ మీ పైన జయిస్తారు. కానీ నేను మీకు కావలసిన సదుపాయాలన్నీ కూడా ఆ దేశం నింపుతా. అందుకని నా కన్నులు ఆ దేశం పైన ఉంచున్నా. కనుక ఈ 2025వ సంవత్సరంలో మనము కూడా దేవుని యొక్క మార్గము నడిచేట్లయితే ఈ సంవత్సరంతో కూడా మనకు కావలసిన సదుపాయములన్నీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. మూడవది సంపూర్ణ మేలు చేయు కన్నులు. క్లుప్తంగా చెబుతున్నా, ఎక్కువ చెప్పట్లేదు, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. కనుక సంపూర్ణ మేలు చేయు కన్నులు. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఇర్మీయా ప్రవక్తతో దేవుడు చెప్పుచున్న మాట, మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశములకు మరలా వారిని తీసుకుని వచ్చేదను, పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. ఏమన్నారండి? ఇదిగో ఒకవేళ ఈ దేశం నుండి తప్పిపోయిన వారుంటే నా కన్నులు వారి మీద నుంచి తిరిగి వారిని రప్పిస్తా. ఒకవేళ వారు పడగొట్టబడి ఉంటే వారు నేను మరలా కడతా. అంటే గమనించండి, ఈ రోజున పాత సంవత్సరంలో దేవుని విషయంలో నీవు ఎన్ని మార్లు తప్పిపోయావో దేవుడు అన్నాడు, నా కన్ను నీ మీద నుంచి మరలా నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తా నా సంఘములోకి, నా యొద్దకు నేను మరలా రప్పిస్తా. కనుక ఒకవేళ తప్పిపోతే, ఒకవేళ దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో తప్పిపోతే దేవుడు మరలా రప్పించేవాడు ఉన్నాడు. ఆయన కన్నులు ప్రతి వారి మీద ఉన్నాయి కాబట్టి. అలాగే ఒకవేళ నీవు ఎన్ని మార్లు పడిపోయావో పాపములు, ఎన్ని మార్లు శాపములు పడిపోయావో కనుక దేవుడు అన్నాడు, 7 మార్లు పడ్డా నేను క్షమిస్తా అంటున్నాడు ఆయన. 7 మార్లు నీ పడిపోయినా నేను క్షమిస్తా, లేవనెత్తా అంటున్నాడు. కనుక వీరితో కూడా దేవుడు చెప్పొచ్చిన మాట ఏంటంటే, ఇదిగో వారు పడగొట్టబడే వారైనా వారు నేను కడతాను. కనుక ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో మనందరూ కూడా మన పడిపోయిన పడకని గమనించండి. నువ్వు పడిపోయావా, తిన్నగా నిలబడ్డావా?
దేవుని సన్నిధిలో నువ్వు సరి చేసుకుంటే ఎక్కడ పడ్డావో అక్కడ దేవుడు నేను లేవనెత్తేవాడై ఉన్నాడు. కనుక పడగొట్టిన వారిని కట్టుదును, పెళ్ళగింపగా వారిని నాటుదును. ఎవరిని కూడా దేవుడు ఏం చేయడు, పెళ్ళగించి వేడు ఆయన. ఎందుకని నశించిన దాని మీద రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములకు వచ్చాడు. ఎవరికి కూడా నశింపచ్చాడు ఆయన. కానీ ఒకవేళ నీవు మరి పెళ్ళగించుకోవడానికి సిద్ధంగా అవ్వలేమో కనుక దేవుడు అగాధ వేట కాని ఒళ్ళు నిన్ను విడిపించలేదు. కనుక ఈ రోజున దేవుడు నిన్ను నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేసేవాడైనాడు. వీరి జీవితంలో కూడా అనేక మేలు చేస్తా అన్నాడు. ఒకవేళ నువ్వు తప్పిపోతే తిరిగి రప్పిస్తా, పడిపోతే లేవనెత్తుతా, పెళ్ళగించబడుతుంటే నిన్ను నారక అని ఇట్టి మేలును దేవుడు ఏర్పాటు జనాంగానికి అందిస్తున్నాడు. అలాగనే ఇంకా మనం చూస్తే మరి నేను యెహోవానని నన్నెరుగు ఉదయమును వారికిచ్చెదను. చూడండి అక్కడే ఉందా? నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఏమండి, ఒకవేళ దేవుని విడిచి కొత్త సంవత్సరంలో మనం నేర్చుకున్నాం నూతన హృదయమును, నూతన స్వభావమును, రాతి గుండెని తీసేసి మాంసము గుండె ఇచ్చి నూతన ఆత్మతోను నూతన మార్గములు నడిపిస్తానని అర్థం తీసుకున్నాం. అవునా? ఇక్కడ కూడా దేవుడు మనకిచ్చే మరి ఈ దేశానికి ఇచ్చేటువంటి మేలులో ఒక మేలు అంటే ఇదిగో నేను యెహోవానని నన్ను ఎరుగేటువంటి ఉదయాన్ని మీకు ఇస్తాను. ఇది ఒక మేలు. మనకొక కొత్త హృదయాన్ని ఇస్తానంటున్నారు. అలాగే ఇంకా ఐదవది క్షేమము నుండి వారిని విడిపించే మేలు. దేని నుండి? క్షేమమునన కరువులో నుండి మరి ఇబ్బందులో నుండి వారికి మరి మేలును దీంట్లోనే సద్గుణాలు కాదు, సంపూర్ణ మేలులో ఒకటి దేశంలో మరలా తిరిగి రప్పించదును. రెండవది పడగొట్టబడే వారిని కట్టుదును. 3 పెళ్ళగింపక వారిని నాటుదును. 4 యెహోవానని నన్నెరిగే హృదయము వారికి ఇస్తాను. 5వది క్షేమము నుండి వారిని విడిపించదును. ఇది 3 లేక కన్నులో ఉన్నటువంటి మేలు లేక దీవెన. ఇలాగున దేవుడు మన జీవితంలో కూడా ఇట్టి మేలును ఈ 2020 సంవత్సరంలో మనందరికి అనుగ్రహించును గాక. 4వది చూస్తే సద్గుణములు కలిగిన కన్నులు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. సద్గుణములు గల కన్నులు లేక కృపను ఇచ్చు కన్నులు. కీర్తన 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. గమనించండి, దేవుని యొక్క కృప ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద నిలుచున్నది, ఆయన కొరకు ఎదురు చూచిన వారి మీద ఉన్నది. అనగా దేవుని యొక్క సద్గుణములు, లక్ష్యములు అనగా ఆయన యొక్క కృప. ఏంటండి? ఆయన యొక్క కృప. ఇదిగో మీరు కూడా నా యందు భయభక్తులు కలిగి నా కొరకు ఎదురు చూచేలా నా కృప మీ మీద చూపుతాను. ఏంటండి? దేవుని యొక్క కృపను చూపించేవారైనా నిజమే. ఆయన కృప లేకపోతే మరి ఐగుప్తులో నుండి ఈ కనాను వరకు వారు వచ్చేవారు కాదు. కానీ ఈ రోజున మన జీవితంలో కూడా
24వ సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చూపించాడు? కృపను చూపించాడు. అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో కృప చూపించాలంటే అర్థం ఏంటో తెలుసా? నాలో ఏ మంచి రాకపోయినా దేవుడు నన్ను కొత్త సంవత్సరంలో తీసుకొచ్చాడు. నిజమేనా? మనందరూ మంచోళ్ళేనా? మనందరూ నీతి నిజాయితీ ఉందా? భక్తి ఉందా? భయం ఉందా? ఉందండి. కనుక అన్ని ఉండయా? మరి మీరు అంటారేమో మాకు అన్నీ ఉండేయని. ఏమో మీకు తెలుసు, నీ అంతరంగా తెలుసు, ఆయన కళ్ళు చూస్తుంది. కనుక మనం ఎందుకు పనికిరాని వారమైనా దేవుడు మన కేవలం ఆయన కృప చేత మనం ఏం చేశాడు? ఆయన ఈ కొత్త సంవత్సరంలో తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు ఎందుకు పనికిరాని వారమైనా, ఇశ్రాయేలు కూడా దారి మధ్యలో ఎన్నో మారు తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా పాపం చేశారు, దేవుణ్ణి సనుక్కున్నారు, విసుక్కున్నారు. ఇన్ని చేసినా కానీ దేవుని కృప వారు విడిచి ఈ 2025 సంవత్సరంలో మరి ఈ సంవత్సరమైనా దేవా నీ కృపను నీ విడవక ఈ సంవత్సరం వల్ల కూడా నీ కృపతో ఆవరించు నాయనని ప్రార్థన చేసుకోవాల్సి వారు. ఏం కావాలా? అందుకని తోటమాలి ఏమని బ్రతిమలాడుచున్నాడు? ఏ సంవత్సరము కూడా ఇదే దేవుడి కృప. దేవుడు కూడా ఇదిగో భయభక్తులు కలిగి ఎవరైతే నా కృప కొరకు ఎదురు చూస్తారో వారి మీద నేను దృష్టించుచున్నాను. అలాగే ఇంకా చూస్తే ఇందులోనే ఒకటి, ఆయన దృష్టి భయభక్తులు కలిగిన వారి మీద నిలిచి ఉంది. ఆయన సద్గుణములు ఒకటి, ఆయన భయభక్తులు కలిగిన వారి మీద నిలిచి ఉండుట. ఇది చెప్పాలి దేవుని ప్రేమ. ఏంటంటే దేవుని ప్రేమ. రెండవది, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన దృష్టి నిలుపుచున్నారు. రెండవది. మూడవది మనం చూస్తే మరి కీర్తన 33 అధ్యాయంలోని 18-19 కూడా మనం చూసినట్టే, కీర్తన గ్రంథము 33, 18-19 కూడా మనం చూసినట్టే, వారి ప్రాణములను మరణము నుండి తప్పించును. ప్రభువుందో ప్రేమైన వారారా, ఈ రోజున దేవుడు అరణ్యంలో వారి ప్రాణములు విసిగిపోయి దేవుని కూడా విసిగించేశాడు. కానీ దేవునికి దయ వారి మీద ఉంచబడింది కాబట్టి ఇదిగో వారి ప్రాణములను మరణము నుండి తప్పించడం దేవునిక దయ అని సద్గుణాలు. ఒకటి దేవుని ప్రేమ, లేదా దేవుని కృప, దేవునిక దయ. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క జీవము. ఇది దేవుని యొక్క జీవనగా ప్రాణమును కాపాడుట. అలాగే ఇంకా మనం చూస్తే ఇందులోనే ఆయనను వెతుకుపారైపోయిన దయను కూడా చూపించేవారు. కనుక ఇలాగిన దేవుని సద్గుణములను మరి ఆ ప్రజల పైన ఆయన కనుదృష్టి ఉంచి ఆయన దివ్య రక్షణల చేత వారిని కాపాడుచున్నవారు ఆయన. అలాగే ఈ 2020 సంవత్సరంలో దేవునిక సద్గుణములు, ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన దయ, ఆయన జీవము మన పైన నిలిచి ఉండును గాక. ఆమేన్. తర్వాత ఐదవది, సంరక్షణ ఇచ్చు కన్నులు. సంరక్షణ ఇచ్చు కన్నులు అనగా రక్షించి కాపాడుబడుట లేక రక్షించుట. క్లుప్తంగా వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 22:12 వచనంలో యెహోవా చూపులు జ్ఞానము గల వానికి వారిని కాపాడును, విశ్వాసఘాతకులు మాటలు ఆయన వ్యర్థం చేయును. సామెతలు 22:12 అంతేనా?
యెహోవా చూపులు యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. కనుక దేవుని యొక్క దృష్టి ఎవరి కాపాడుతుంది? జ్ఞానము కలిగిన వారిని కాపాడును. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలైన వారిలో కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అనుసరించారో దేవుడు వారిని కాపాడి కొత్త సంవత్సరం అనేటువంటి కణంలోనికి వారిని తీసుకొచ్చారు. కణంలోనికి వారిని తీసుకొచ్చారు అనగా మరి జ్ఞానులైన వారి మీద ఆయన చూపులు ఆయన కనుదృష్టి ఉంచాడు, వారిని కాపాడాడు. ఆయన కనుదృష్టి ద్వారా జ్ఞానులు కాపాడాడు. కానీ ఈ రోజున మరి నిన్ను నన్ను కూడా కాపాడే కళ్ళు ఆ దేవునివి. తర్వాత మనం చూస్తే ఇందులోనే లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే నీ తల వెంట్రుకలు ఒక వెంట్రుకైనా రాని పడదు అనగా దేవుని దృష్టి ఎదుట మనము నిరంతరం కాపాడబడుచున్న వారమై ఉన్నాం. తర్వాత చూస్తే కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూస్తే ఒకడు తన కను పాపమును కాపాడేట్లుగా నేను నిన్ను కాపాడుచున్నాను. దేవుడు కను పాపను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుచున్నవాడైనా. ఒకడు కను పాపను ఎలా కాపాడుకుంటా, గుడ్డని ఎలా కాపాడుకుంటాం, అలాగిన దేవుని యొక్క కన్ను మనలను కాపాడుతుంది. అలాగనే మరి కీర్తన 17వ అధ్యాయం 8, 9 వచనంలో ఇంకా మనం చూస్తే ఇంకోటి కను పాపను కాపాడేట్లా నిన్ను కాపాడుతానంటున్నాడు. అలాగే దుర్మార్గుల నుండి రక్షిస్తాను కాపాడుతానంటున్నాడు. దుర్మార్గుల నుండి కాపాడు. అలాగే శత్రువు చేతుల నుండి కాపాడి ఆయన రెక్కల నీడన కాపాడుతాను అంటున్నాడు. ఆయన రెక్కల నీడ కాపాడుతానని తెలియజేస్తున్నారు. ఒకటి జ్ఞానులను రక్షిస్తాను, రక్షించుట. 2 తల వెంట్రుకలు ఒకటైనా రాలకుండా కాపాడతా. 3 కనుపాపలే నిన్ను కాపాడతా. 4 దుర్మార్గుల నుండి కాపాడతా. 5 శత్రువు చేతులు కాపాడి నా రెక్కల కింద నిన్ను దాచిపెడతా, కాపాడతా. అలాగే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూస్తే భీకర ధ్వని గల ఎడారిలో నుండి నిన్ను కాపాడతా అనగా భయం పుట్టించు వారి నుండి నిన్ను కాపాడతా. అలాగే కీర్తన గ్రంథము 121, 4 వచనం చదవటానికి టైం లేదు రండి. 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క 2025వ సంవత్సరములో దేవుడు తన కన్నులు నీపై ఉంచి ఈ రీతి నిన్ను కాపాడి నేను రక్షించును గాక. ఏం చెప్పుకున్నామో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మన కాపాడు గాక. 6వ రోజు చూస్తే సహాయము చేయు కన్నులు, సహాయం చేయు కన్నులు అనగా బలపరిచే కన్నులు, బలపరిచే కన్నులు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అది కూడా మన కంటత వాక్యము. కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమును ఆయన నమ్ముకున్న సహాయకుడు అనగా ఆయన కన్నులు ఎవరైతే ఆపదలు ఉన్నారో వారిని ఆదుకునే కన్నులు దేవునివి. మనము కూడా ఎలాంటి ఆపదలు చిక్కుకున్నామో అటువంటి ఆపదలు దేవుడు మనల్ని కాపాడేవారైనారు, లేక మనకు సహాయము చేసేవారైనారు. అలాగనే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ తన ఎడల యథార్థ హృదయ గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, యథార్థవంతులైన వారికి మరి యెహోవా కన్నులు మరి సహాయము బలపరచువారని కనబడుచున్నది. అలాగే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినట్టే యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్లు
దివారాత్రులు దానిని కాపాడుచున్నాను. యెహోవా కన్నులు మరి దివారాత్రులు మనల్ని మరి కాపు కాయొచ్చిన వారై ఉన్నారు కనుక నేను దానిని కాపు చేయించున్నాను. ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను. దివారాత్రులు దాన్ని కాపాడుచున్నానని వాక్యములు మనకి కనబడుచున్నది. అలాగే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తే నీకు ఆలోచన చెప్పి సలహానిచ్చి నిన్ను బలపరచు కన్నులు అని మనకి కనబడుతున్నది. కనుక అలాగే ఇంకా మనం చూసినట్లయితే అదే అధ్యాయములో నీవు నడుచు త్రోవలో నీకు బోధించి నేర్పించి నిన్ను బలపరచుది దేవుని కన్నులు అని కనబడుతున్నది. ప్రభువునందు ప్రేమని వాళ్ళరా, ఉదాహరణ మనం చూసినట్లయితే ఎడారిలో ఆగరు ఉన్నారు. ఆదికాండ 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అరణ్యములో ఆగరు మరి పిల్లవాడిగా మరి సావుని చూడలేని చెప్పేసి మరి మరి దూరమున ఉండి ఈమె మొరబెడుతుంది. కానీ ఆగరేక మొరను దేవుడు ఆలకించి ఆ అరణ్యములో నీటి బుగ్గని కలుగు చేశారు దేవుడు. ఆ నీటి బుగ్గ ద్వారా తన కుమారుని యొక్క దాహమును తీర్చడం జరిగింది. అప్పుడు మరి ఆమె చెప్పొచ్చిన మాట ఏంటంటే చూచుచున్నా దేవుడు నీవే అని ఆగరు సెలవిస్తుంది. కనుక దినమున ఎడారిలో ఆగరను బలపరిచిన యెహోవా కన్నులు. కనుక దినమున మరి నీ విషయంలో కూడా మన విషయంలో కూడా ఆయన సహాయం చేయగలిగిన మరి కన్నులు, ఆయన కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద నిలిచేవనని కనబడుతుంది. చివరిగా మనం చూస్తే 7వ మరి అంశమును చూస్తే సఫలత. 7వ అంశము సఫలతనిచ్చు కన్నులు అనగా అభివృద్ధినిచ్చు కన్నులు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి సంతోషాభివృద్ధిని కలుగొచ్చేనని కనబడుచు ఉన్నది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. కార్యములు అల్పములైన ఏడు నేత్రాలు కనుక ఇది సంతోష అభివృద్ధిని మనకు కనబడుతుంది. 7 కన్నులు కలిగిన దేవుడు వారికి సంతోషము కలుగు చేయాలని కనబడుతుంది. అలాగనే యెజ్రా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తే పనిని ఆపకూడదని కనబడుతుంది. కనుక పనిలో వృద్ధి కనబడుతుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రమాణము చేసిన దేశంలో నిన్ను విస్తరింపజేస్తానని కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనములో ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, కనుగొనేటి దిన కాలములో దేవుడు మన కార్యములను సఫలపరిచేవాడై ఉన్నాడు, అనగా వృద్ధిని చేసేవాడై ఉన్నాడు. ఉదాహరణ మనం చూసినట్లయితే మరి యాకోబు యొక్క కుమారుడు యోసేపు అతడు మరి ఒంటరిగా మరి వెళ్ళినప్పటికని ఒంటరి అయినటువంటి మరి యోసేపు ఆ దేశములో ఫలవంతమైన మరి కొమ్మగా విస్తరించాడు ఆయన. అనగా దేవుని యొక్క కన్నులు యోసేపు మీద ఉన్నాయి కాబట్టి యోసేపుని మరి వృద్ధి చేశాడు దేవుడు, మరి ఫలవంతమైన కొమ్మగా మార్చాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ 2025 సంవత్సరంలో మరి యెహోవా కన్నులు మన మీద ఉన్న ఎడలా మరి మన జీవితంలో కూడా మరి అభివృద్ధిని చూడగలమని మరి కనబడుతుంది. అలాగే ప్రభువునందు ప్రియుల ఈ రోజున మరి దేవుడు మరి 7 రకములైన ఆశీర్వాదములు మనకు అందించువారైనాడు. కనుక ఈ సంవత్సరములు యోసేపుని ఎలాగునా దేవుడు ఆశీర్వించాడు, అట్టి ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమేన్. అలాగనే మనము కూడా మరి ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, మనము కూడా ఎలాగుండాలి అనేది మనం చూస్తే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం బట్టి మనం చూసినట్లయితే కృతజ్ఞత కన్నులు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞత కలిగిన వారమై ఆయన వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాం.
అలాగనే ఇంకా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూసినట్లయితే యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదామని కనబడుచున్నది. కనుక 2025 సంవత్సరంలో యెహోవా కన్నులు మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మరి మన మీద ఉన్నప్పుడు మనము కూడా ఈ 2025 సంవత్సరంలో మనము కూడా యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తవలసిన వారమైనా అప్పుడు దేవుడిచ్చే 7 ఇక దీవెళ్ళు మనకి కందుతున్నవని మనకి కనబడుచున్నది. కనుక యెషయా గ్రంథము 45వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనం చూసినట్టే ఆయన వైపు చూస్తూ ఆయన మనము ఆశ్రయించవలసిన వారమైన ఆయన వైపు చూస్తూ ఆయన ఆశ్రయించాలి. కనుక 2025 సంవత్సరంలో మరి మనము కూడా యెహోవా కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి మనము కూడా యేసు వైపు చూస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మనము జీవించగలిగినట్టు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు దేవుడు అందించలేన్నారు. ఇటువంటి యెహోవా కన్నుల చేత మరి మన మీద ఉన్నాయి కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఈ నూతన సంవత్సరం జీవించిన భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుని దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆ దేశం మీద వనివని సెలవిచ్చినట్లుగా ఈ 2025 సంవత్సరములు ప్రభా ఇదిగో నీ కన్నుల ప్రభా మా మీద ఉంచి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ప్రభయ్యా ఈ రీతిగా నా తండ్రి 7 ఆశీర్వాదముల ద్వారా ప్రభయ్యా మమ్మల్ని నా తండ్రి సమృద్ధి కలిగిన వారిగాను అలాగే చివరిది సఫలత విస్తరించుట లేక అభివృద్ధి చేయుట కనుక 7 దీవెలు ప్రభా ఈ సంవత్సర కాలం అంతా మాకు అనుగ్రహించండి. ఇక దీవెలని మేము అందుకోవాలని ప్రభయ్యా ఇదిగో పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో ప్రభయ్యా ఇదిగో నిన్ను ప్రేమించిన తండ్రి నిన్ను సేవించిన ప్రభయ్యా నీ మాటలకు గైకొని నీకు సెవియగ్గిన ప్రభా ఎలాగను ప్రభయ్యా నీవిచ్చే ఆశీర్వాదములు ఈ 2025 సంవత్సరం పొందవలను ప్రభయ్యా అట్టి జీవితం మాకు దయచేయండి అయ్యా. ఈ సంవత్సరం అంతా నీ వైపు చూస్తూ పరిగెత్తుచు నా తండ్రి అయ్యా నీవిచ్చే బహుమానములు అందుకోగల భాగ్యములు ఈ సంవత్సరం అంతా మాకు అనుగ్రహించి మహిమను పొందమని మేలైనటువంటి జీవితాన్ని మాకు అందించమని మా కన్ను నిరంతరం నీ వైపు చూడగల భాగ్యం దయచేసి మహిమను పొందమని త్వరగా వచ్చును యేసునామమున ప్రార్థన ఆలకించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.